మీకు రాజంపేట రైల్వే గూడూరు ప్రజలు ఎవరు అండగా నిలబడలేదా మీకు? ఎవరు రాలేదు సార్. వాళ్ళు ఏమో అంటున్నారు మేము వస్తాము చేస్తాం అంటున్నారు, కానీ మేమే సార్ ఊరికే రోడ్డు పాలు అవుతారు, ఎందుకు సార్ను బలసనం చేస్తారు వద్దులే అంటున్నాము. ఇంకా సారే మాకు న్యాయం చేస్తే తప్ప వాళ్ళని కూడా మేము అనసలేము సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము చేస్తాం, మీకు ఇన్ని రోజులైనా మీకు న్యాయం జరగలేదు కదా అంటున్నారు. వాళ్ళు కూడా కోడూరు నియోజకవర్గంలో ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మన కమ్మోళ్ళు కానీ నాయుళ్ళు రెడ్లు వీళ్ళందరూ కూడా నాకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళు అడిగితే నేను సెటిల్మెంట్ చేసేసుకుని అయిపోయిందంతా వాళ్ళని ప్రాణపరుస్తున్నారు సార్. అందుకు వాళ్ళకు కూడా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే కోడూరు నియోజకవర్గం కానీ రాజంపేట నియోజకవర్గం కానీ వాళ్ళందరూ కూడా అన్నలకి అమ్మలకి అక్కలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా మాకు జరిగిన అన్యాయానికి కనీసం మీరైనా సరే జోక్యం చేసుకుని మాకు న్యాయం జరిగేదానికి మీరు కూడా మాకు సపోర్ట్ చేయమని కోడూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ రాజంపేటలో ఉన్న ప్రజలందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించేదానికి మీరు కూడా సాయం చేయండి అన్నలారా అక్కలారా ప్లీజ్. మన స్టేట్ లో ఇక్కడ ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం దళితులు ఒక వ్యక్తికి 7 కోట్ల రూపాయలు ఇచ్చి మోసపోవడం ప్రప్రథమంగా మీదే ఉంటుంది ఇష్యూ. చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళు దళితులు కదా, వాళ్ళు మాలవాళ్ళు కదా, మాలవాళ్ళకి 7 కోట్లు ఎలా వస్తుంది, వాళ్ళు అబద్ధం చెబుతున్నారు, అంత శక్తివంతులు కాదు కదా ఆర్థికంగా మాలోళ్ళు, వాళ్ళు ఏదైనా అబద్ధం చెబుతున్నారేమని కొంతమంది కూడా వాదించారు. ఎట్లా మీకు ఇంత వచ్చాయి సార్? మా పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి సార్, మా తాతగారు వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి సార్. మన కమ్మ నాయుల్లోనే నక్కలపల్లిలో ఉన్నారు సార్ మా పెద్దోళ్ళు ముసలోళ్ళు. అక్కడ సుమారుగా 40 నిమ్మ తోట ఉంది సార్. ఎన్ని ఎకరాలు నాకు కరెక్ట్ గా తెలీదు. నిమ్మ తోట ఉంటే అదంతా అమ్మేసి మళ్ళా కొండూరులోకి వచ్చి రాజుల భూములు అవన్నీ కొన్నారు సార్ పెద్దోళ్ళు. అప్పట్లోనే వాళ్ళకు సుమారుగా 5-6 ఎకరాలు నిమ్మ తోట ఉండిందంట సార్. నాయకుడు వాళ్ళు కొమ్మలు కూడా నీళ్ళు వేసుకుంటా ఇది చేసుకుంటున్నారు. నక్కలపల్లిలో మొత్తం అందరూ నాయుళ్ళే సార్. మీరు వాళ్ళల్లో నాయుళ్ళు కాదు మీరు రాజకీయం కోసము ఈ రైల్వే కోడూరు టీడీపీ టికెట్ కోసం ఇవన్నీ అమ్మేసుకున్నారా మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ? అవును సార్.